అందరినీ మైండ్ల చంద్రయ్య ఆవహించేట్టు చేసిన జిల్క శ్రీనివాస్కి అభినందనలు. నాకు రాగానే ఇక్కడ కళాకారులను చూసి మాకు ఇప్పటికి కూడా ప్రతి 2 సంవత్సరాలకి సూర్యాపేటలో ఇంట్లో ఒక గుడి ఉంటుంది. మా అమ్మ నేనున్న రోజు పండుగ చేపిస్తుంటుంది. అది గుర్తుకొచ్చింది. ఇది మాట్లాడుతున్నంతసేపు కూడా మా కథలు మా జీవితాలు మేము చూసుకోవడమే. కాకపోతే ఈ కాంటెక్స్ట్ ఎట్లా నాకు నచ్చిందంటే, మామూలుగా అంటరాని కులాలు దళితులంతా ఒకటే, మీలో మీరే కలిసి ఉంటారు కదా, మీరు వేరే వాళ్ళని ఎందుకు అంటుంటారు కదా అని ఒక ఘాటన కట్టేసి మాట్లాడుతుంటారు. అది నేను రాశాను కూడా. ఏ కులంకి ఆ కులమే ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థలో చక్రపాణి గారు చెప్పినట్టు. కాకపోతే చాలాసార్లు క్లాస్ రూమ్స్లో కూడా చెప్తుంటాను, అసలు ఆధిపత్యమే తెలియని కులాలకి, అణచివేత తెలియని కులాలకి వేరే వాళ్ళని అణచివేసే ప్రసక్తి లేదు. ఎంత ల్యాడర్లో కింద ఉంటే అంత ఆ కింద ప్రేమనే పంచుకుంటూ పోతారు తప్పితే, ఎందుకంటే ఎప్పుడు ఆధిపత్యం అనుభవించిన వాళ్ళు కాదు, పవర్ చూసిన వాళ్ళు కాదు, తర్వాత దోపిడీ అంటే ఎట్లుంటుందో తెలీదు. అది కన్జంప్షన్, అంటే ఆడుతూ పాడుతూ బతికే ఇది. ఇంకొకటి చంద్రయ్యని చదువుతుంటే ఒక సర్వైవల్ స్ట్రగుల్. అటు దొర ఆడపిల్లల్ని పాడు చేస్తుంటాడు, లేకపోతే వాళ్ళ వృత్తిని లాక్కుంటుంటాడు. అట్లాంటప్పుడు ఆయన ఎన్ని కళలు, ఎంత ఆలోచన ఉండి ఇప్పట్లాగా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేయడం కాకుండా తనకున్న తెలివితేటలతోటి ఆ కళతోటి ఆ నెగ్గుకొని రావడం ఏదైతే ఉందో అది అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్గా నాకు అనిపించింది. ఎందుకంటే చంద్రయ్యని ఎట్లా చూడాలి ఈ సందర్భంలో, ఓవర్ గ్లోరిఫికేషన్ కాదు, కానీ మన పిల్లల్ని ఎవరిని కూడా ఎల్లమ్మ కథల వైపు జంబికల వైపు మళ్ళించట్లేదు. కాకపోతే ఒక గొప్ప కళారూపం ఉంది, దాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను డాక్యుమెంట్ చేయడంలో ఈ పుస్తకం చాలా పనికొస్తుంది అన్న విషయాన్ని మాత్రం అభినందించాలి ఈ పుస్తకం ద్వారా. ఎందుకంటే కనుమరుగైపోతున్న కళారూపం ఖచ్చితంగా. తర్వాత చాలా మా కుటుంబాల్లో చాలా మంది కూడా ఊరంతా వచ్చి కొట్టడం, దిష్టికి తీయడానికి జ్వరం వచ్చినప్పుడు పోతారు, తగ్గిపోతే పర్వాలేదు, తగ్గకపోతే వీడు మాయ చేసిండు మంత్రం చేసిండని కొట్టడం, చాలా బ్రూటల్ కళ్ళు పీకేయడం, చెట్లకు కట్టడం, కొట్టడం, అట్లాంటి హత్య గావించిన దానికి గురి కాబడిన కులం కూడా బహుశా ఎక్కువ ఈ బైండ్ల కులంగా అప్పుడెప్పుడు మేము చదువుకునేటప్పుడు రికార్డ్ చేసిన నేను పర్సనల్గా. ఈ అంతరించిపోతున్న కళారూపాన్ని ఇవాళ మనం అంటే ఇందాక నాకు కూడా ప్రాబ్లం ఉంది, బహుజనులందరం ఒకటే, దళితం అందరం ఒకటే, ఈ ఫ్యాన్సీ కాదు, వద్దు, ఎట్లా కొట్లాడుకుంటున్నామో కూడా మనం చూస్తున్నాం. కానీ ఐడెంటిటీ అండ్ అలయన్స్ అనే అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేను అస్తిత్వాల్లో భిన్నత్వాన్ని గుర్తిస్తూ మళ్ళీ మనం అలయన్స్గా ఉండడంలో మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా నీ సంస్కృతి నీ కళ గొప్పది, నా సంస్కృతి నాకు గొప్పది అనే ఒక ఈ అండర్స్టాండింగ్లో కనుక మనం వస్తే, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే మళ్ళీ ఇందాక తమ్ముడు గుడిపల్లి చెప్పినట్టు ఎవరికి వాళ్ళే గొప్ప. నేను గొప్ప అనుకుంటే అది బ్రాహ్మణిజం అయితే తప్పితే, ఆధిపత్యం అయితే తప్పితే, నేను గొప్ప అని చెప్పుకోవడంలో నువ్వు తక్కువ అనే ఉద్దేశం వచ్చేటట్టుగా చెప్పకూడదనేది మనం అండర్లైనింగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత చంద్రయ్యలు చంద్రమ్మలు కలిసి ఉంటారు, కలిసి తాగుతారు, కలిసి పని చేసుకుంటారు. అది చాలా అద్భుతంగా మా కొన్ని కుటుంబాల్లో కొన్ని బంధువులను చూస్తే తెలిసేది. కానీ ఇంత ఓవర్ గ్లోరిఫికేషన్ చేసినా కూడా ఇప్పుడు ఎవ్రీ 2 yearsకి మా అమ్మ సూర్యాపేటలో పండుగ జరిపిస్తుంటారు. గత 10 ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడు దున్నపోతుని కట్ చేసినది సందర్భం చూసి భయపడి ఎక్కడికో పారిపోయారు, పెద్ద గొయ్యి తీసి అందులో వేసారు. తర్వాత అది మేకలు గొర్రెలు కోళ్ళు అక్కడికి వచ్చింది. మెల్లిగా కలశాలు తులసమ్మలు
మెల్లిగా ఇప్పుడు ఆరెంజ్ డ్రెస్లు వేసుకుంటున్నారు మన వాళ్ళు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. ఇది కూడా మనము అది చేస్తేనే ఇలాంటి పూజ వస్తుందేమో అని సర్వైవల్ టాక్టిక్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఈ హిందూయిజంని మంచిగా స్పష్టంగా బాగా కలుపుకుంటూ పోతున్నా చూస్తున్నాం కాబట్టి ఎవ్రీ 2 yearsకి వచ్చే మార్పులు. నేను బహుశా 10 years క్రితము ఒక కథ చిన్న క్లిప్ తీసి యూట్యూబ్లో పెట్టిన, ఎల్లమ్మ కథది. చాలా స్పందన వచ్చింది. అంటే ఆ రిథము, ఆ గజ్జలతో వేసేది, ఆ జమటికకి రిథమిక్గా వేసేది, మళ్ళీ దాంతో పాటు పాట అల్లేది. చాలామంది ఆసుకవులు అంటారు కదా, అప్పటికప్పుడు రాసేస్తారు, పాడతారు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది దానికి చదువుకి ఏం సంబంధం లేదు. ఈ సాహిత్య కళాశాలలో ట్రైనింగ్ పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలామంది ఇక్కడ ఉన్న అక్కలను కూడా పిలిస్తే చెప్తారు. అయితే ఇప్పుడు పేట్రియార్కి కూడా చాలా బలంగా మా కులాల్లో వచ్చిందని చెప్పడానికి చింతిస్తున్నాను. కట్నాలు లేనిది పెళ్ళిళ్ళు కావు, ఆధిపత్యం లేనిది కుటుంబాలు లేవు, డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువైంది. ఇంకొకటి, ఈ కథలే ఉపాధిగా పొందుతున్న వాళ్ళు చాలామంది లివర్ సమస్యలతో చనిపోయిన వాళ్ళని చూసిన. ఎందుకంటే ఆ సీజన్ ఒకటి వస్తుంది, ఆ సీజన్లో రాత్రంతా చెప్పాలి, రాత్రంతా నిద్ర కాయాలంటే రాత్రంతా తాగాలి, రాత్రంతా తాగితే లివర్ ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ అలాంటి సమస్యలు కూడా మనము అధిగమించాల్సిన అవసరం ఉంది. సైన్స్ని నమ్మాల్సిందే. మనకి ఎంత ఇష్టమున్నా, సైకలాజికల్గా ఎంత చేసినా కూడా సైంటిఫిక్. ఇప్పుడు డాక్టరు గారు, నేను కూడా ఎందుకు డాక్టర్ కావాలి అని డాక్టర్ అయినారు. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ అయినా కదా మరి నేను నాడి చూసి చెప్తా అనే దగ్గరికి వెనక్కి వెళ్ళాం. కానీ ఆ లెగసీని, ఆ చరిత్రని, ఇంకా చంద్రయ్యలను బతికించుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న బైండ్ల చంద్రయ్యల మీద ఉంది. ఆ ప్రేమ, అభిమానాలు, ఆ చంద్రవ్వలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎట్లా అయితే ఆ పుస్తకంలో అయ్యప్పలని తిప్పికొట్టినారో అట్లా మతం పేరుతో ముంచుకొస్తున్న ఒక పెద్ద ప్రమాదాన్ని గుర్తించి విగ్రహారాధన లేని బైండ్ల ఆచారాలు మనవి. కాబట్టి మళ్ళా దానికి విగ్రహాలు పెట్టే, మెల్లమ్మ బొమ్మలు కూడా పెడుతున్నారు ఇప్పుడు, పెట్టే పరిస్థితి వచ్చింది. వీటిని మళ్ళీ మళ్ళీ మనము మా తరం వాళ్ళం అట్లీస్ట్ చెప్తే కూడా వినే పరిస్థితి లేదు. కానీ ఆ ప్యూరిటీని, ఆ లెగసీని, అంత మంచి ద్రవించే హృదయం, కళాకారుడు అంటేనే చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్, చాలా అంటే మన జీవితమే కథ అంటారు. కాబట్టి దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మనం ఈ ప్రపంచీకరణ మాయలో పడి, వ్యక్తి గోలలో పడి కాకుండా ఆ కమ్యూనిటీ లైఫ్, ఆ కమ్యూనిటీ సంఘ జీవనాన్ని, ఆ బ్రేవరీని, ఆ ధైర్యాన్ని, నిన్న నేను రాశాను, అమాయకత్వం, నాయకత్వం, కళ, ఇది మా లక్షణం. ఈ లక్షణాల్లో హృదయాలతో సంబంధించినవి ఇవన్నీ కూడా, హార్ట్కి సంబంధించినవి. ఆ గొప్పతనాన్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక టెక్స్చువల్గా మనకి పనికొస్తుంది. కాబట్టి ఆ చంద్రయ్యని బతికించుకుందాం, బైండ్ల కమిటీని నిలబెడదాం. ధన్యవాదాలు. చంద్రమ్మ సార్ 2-3 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి ఒక్కొక్కసారి అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేస్తుంటారు, నిద్రపోనియరు అనమాట. అయితే ఈ సభాముఖంగా చెప్తున్నాను, ఖచ్చితంగా దళిత యాక్టివిస్ట్గా నాకున్న సంక్షోభాలు, నేను పడ్డ కష్టాలు తప్పకుండా పర్స్పెక్టివ్ ద్వారా మళ్ళీ ఇలాంటి వేదికల్లో కలుసుకుంటాం సార్. 23వ చెప్పండి. 6 నెలలు 9 నెలలు ఇస్తాం. ఇది 9 నెలలు పట్టింది ప్రసవం. 9 నెలలు అంటే 2023లో మీ పుస్తకం పర్స్పెక్టివ్ తరఫున వస్తుంది. థ్యాంక్ యూ. వెంటనే 9 రోజులు వేస్తాం. మీరు మాకు ఇచ్చి 9 రోజులు టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే గ్లోరిఫికేషనే కాదు, చీకటి కోణాలు. ఆ చీకటి కోణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆధిపత్య మతం నుంచి వస్తున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే బ్రాహ్మణికలు అవుతున్నాం మనం, పితృస్వామ్యం అవుతున్నాం మనం,
అంటే మానవీయ సమాజంలోకి అమానవీయ అంశాలు ఎలా చొచ్చుకొస్తున్నాయి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చాలా మంచి మాట. అంటే ఎండింగ్ నోట్ ఈజ్ ఆల్వేస్ బాగుంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.